వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం 7, 8 శ్లోకాలు చూసాము. అందులో 2 శ్లోకాల్లో కూడా ఈ అధ్యాయం మొదటి భాగంలో మనకి పరిచయంలోనే మనకి స్వామి ముందే చెప్పారు. ఏమనంటే కొన్ని శ్లోకాలు సగం ఏ శ్లోకాలు ఎక్కడెక్కడ వరకు వస్తాయి అని చెప్పేసి అని మనకి చెప్పారు. అందులోనే మనం వెళ్తున్నాం. ఇది ఆ 1 నుంచి 4 శ్లోకం వరకు నిష్కామ కర్మ గురించి, 5 నుంచి 10 వరకు ఆత్మోద్ధరణ జ్ఞాని యొక్క స్వభావము, 11 నుంచి 32 వరకు ధ్యానయోగ పద్ధతి, 33 నుంచి 36 వరకు మనోనిగ్రహం, తర్వాత 37 నుంచి 47 వరకు యోగ భ్రష్టుడికి ఏ విధంగా జరుగుద్ది, ధ్యాన యోగం ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఈ అధ్యాయం మొదట్లో ఆత్మ సంయమ యోగం అధ్యాయం మొదట్లో చెప్పారు మనకి. దాని ప్రకారం మనం ఇప్పుడు ఈ ఆత్మోద్ధరణ, జితేంద్రియుడు, జ్ఞాని ఇవి మూడు గురించి చూస్తున్నాం. దాంట్లో 7, 8 శ్లోకాలు నేను చూసాము మన శనివారం నాడు. 7, 8 శ్లోకాల్లో ఈ మనసుని జయించటం, బుద్ధిని జయించటం, తర్వాత పరమశాంతి ఉండటం, ఈ ద్వంద్వ భావాలు ఉష్ణ శీతలము, ఉష్ణము, సుఖ దుఃఖాలు, మానవమానాలు వీటన్నిటినీ సమయాల్లో కూడా మన పరమాత్మ యందు మన యొక్క నిశ్చలతని, మన యొక్క అనుభవాన్ని, లేకపోతే మన యొక్క ఏకాగ్రతని మనము వదులుకోకుండా, పోగొట్టుకోకుండా, చెక్కు చెదరకుండా ఉంచుకోవటం. ఈ మూడు స్థితుల్లో మనకి ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి అని మనకి చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఎవరి మనసు అయితే సుఖ దుఃఖాలకి, మానవమానాలకి, ఈ శీతోష్ణ స్థితికి, లేకపోతే అన్ని సందర్భాల్లో సంయమాన్ని కోల్పోకుండా, అంటే బ్యాలెన్స్ కోల్పోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమాత్మకి, ఈ ఆత్మనిష్టకి, పరమాత్మకి దగ్గర అవుతారు అని చెప్పేసి అనమాట. పరమాత్మ యొక్క అనుభవంలోని మనం ఎప్పుడు ఆ పరమాత్మని మనం అనుభవిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా దాంట్లోనే ఆయన దగ్గరే, ఆయన యొక్క ఏ కష్టమైన సుఖమైన దేంట్లో అయినా ఆయనే కాబట్టి మనం ఆయన్ని ప్రతి క్షణము మనం అనుభవిస్తూ ఉంటాం. ఆయన అనుభూతి మనకు అనేది ఉంటూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం ఇది చేసుకోవాలి అని చెప్పి మనకి మనం ఈ కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఈ అరిషడ్ వర్గాలు ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోయామంటే బయటికి రావటం అనేది చాలా కష్టం. అందులో ఈ ముఖ్యమైన ఈ 3 కామక్రోధాలు, భయం, ఈ మూడిటిని మనం వదులుకోలేము, అంత తేలికైన విషయం కాదు. అందుకని మనకి ముందు ఉన్న 3 అధ్యాయాల్లో వీటిని కర్మయోగం అంటే ఏంటి, జ్ఞానయోగం అంటే ఏంటి, 2 కలిపి ఎట్లా ఉంటాయని 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి మనం కాదనుకున్నా, అవుననుకున్నా, ఇష్టపడినా లేకపోయినా కూడా ఈ మొదటి 4 శ్లోకాలు మళ్ళీ నిష్కామ కర్మ గురించి, తర్వాత జ్ఞానయోగం గురించి చెప్తూ ఇక్కడి నుంచి 5 నుంచి మళ్ళీ 10 వరకు మనం ఇంద్రియాలను జయించడం ఎట్లాగా, దీంట్లో మనం మనస్సును జయించడం ఎట్లాగా, మన పరమాత్మలో మన మనస్సుని లగ్నం చేయటం ఎలాగా అని చెప్పి ఈ 3 చెప్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇంద్రియాలని జయించడం గురించి మనం చూసాము. ఇంద్రియాలను జయించటము, తర్వాత ఈ ద్వంద్వ భావాల్లో నుంచి బయటికి రావటము, ఎందుకంటే మనిషికి ముఖ్యమైన శత్రువులు ఎవరు అంటే ఈ కోపం, కామము, మూడోది భయం. ఈ మూడింటిని కనుక మనం వదిలించుకోగలిగితే మిగిలినవన్నీ తేలిగ్గా వెళ్ళిపోతాయి. అది పెద్దగా మనం ఉచ్చారించాల్సిన అవసరం లేదు. అందుకని దీంట్లో చెబుతూ మనిషికి 2 రకాల స్వభావాలు ఉంటాయి, మంచి స్వభావం, చెడు స్వభావం అని చెప్పి. మంచి స్వభావంలో మనం ఏ విధంగా మనం ఏకాగ్రతను పెట్టుకుని మంచి పనులు చేసుకుంటూ, సమాజానికి, సంఘానికి ఉపయోగపడే చేసుకుంటూ, మన అవతల వాళ్ళని కూడా ప్రేమతో చూస్తూ, వాళ్ళలో మన ఆత్మను చూసుకోవటం, ఇవన్నీ మంచి స్వభావ లక్షణాలు. దానాలు, ధర్మాలు మనకు అవసరం, మనకంటే అవతల వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది అనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ
మన ధర్మాల్లో దానం చేయటంలో, లేకపోతే మన ఈ నిష్కామ కర్మ దాంట్లోకి వస్తాయి. అవన్నీ చూద్దాం అన్నమాట. నిన్న చిన్న రీల్ ఏదో చూస్తాను కూర్చొని. దాంట్లో ఒక అబ్బాయి బండి పక్కన, దోశ బండి పక్కన కూర్చుని ఆడుకుంటాడు. ఆ అమ్మాయి పాపం దోశ పెట్టిస్తుంది ప్లేట్. ఇంకొక అమ్మాయి వస్తుంది, వచ్చి డబ్బులు ఏముంటే నేను కొనుక్కుంటానని అడుగుద్ది. అంటే అబ్బాయి నా దగ్గర డబ్బులు లేవు అంటే, నువ్వు తినేస్తున్నావు కదా దాంట్లో ఇవ్వు అంటాడు. సరే ఆ తినే ప్లేట్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వెళ్ళిపోతే ఆ షాప్ బండి అమ్మాయి అడుగుతుంది అనమాట, ఆ బండి ఆవిడ, అదేంటి నేను నీకు ఇస్తే నువ్వు మళ్ళీ ఆమెకి ఇచ్చావు, నీకు ఆకలి అన్నావు కదా నువ్వేం చేస్తావు అంటే, నేను ఆకలి నాది కొంచెమే, నేను మంచినీళ్ళ కడుపు నింపుకుంటాను, ఆ ఆకలి నాకంటే ఎక్కువ, అందుకని నేను ఆమెకి ఇచ్చేస్తాను అంటే, అయ్యో రా అని చెప్పి మళ్ళీ తను ఇంకో ప్లేట్ ఫుల్గా పెట్టేసి మళ్ళీ ఇస్తుంది అనమాట. ఆ విధంగా అవతల వాళ్ళ యొక్క ఆకలి, అవతల వాళ్ళ యొక్క అవసరం మన అవసరం కంటే పెద్దదైనప్పుడు మనం దాన్ని ముందుగా గుర్తించి తీర్చగలగాలి. అదే రమణులు, మనం ఒక సూత్రం దీంట్లో చెప్పుకున్నాం. రమణులు కొండ మీదకి వెళ్ళి ఆ కర్ర తయారు చేసి తీసుకొచ్చేటప్పుడు కింద గోవులు కాసుకునేవాడు ఆ కర్ర పోయిందని ఏడుస్తుంటే ఆ కర్ర అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈయనకి అవసరం కంటే ఆ కుర్రాడికి అవసరం ఎక్కువ, లేకపోతే ఇంట్లో తిడతారు కొడతారు అని చెప్పేసి. అట్లా మన ప్రతి చోట మన అవసరం కంటే కూడా అవసరం. ఇంకోటి కూడా చెప్పాను నేను, నిమ్స్ లో మేము వెళ్ళినప్పుడు ఆ ఆయన భోజనం తీసి లాస్ట్ లో వచ్చిన ఆయనకి ఇచ్చిన దాని గురించి కూడా చెప్పాను. ఈ విధంగా మన అవతల వాళ్ళ అవసరాన్ని మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం చేయటాన్ని, కర్మ చేయటాన్ని కర్మయోగంలో నిష్కామ కర్మలో చెప్పుకుంటూ, ఇంద్రియాలు మనస్సు వీటన్నిటిని జయించి ఉండటం గురించి మనకి ఈ ప్రశాంత హృదయంగా ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు అని చెప్పి 7వ శ్లోకంలో చెప్పారు. అట్లాగే 8వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి, నేను ఇంత శాస్త్రం చదువుకున్నాను, నేను ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత ఎన్ని ఉన్నాయి, కాబట్టి నేను అందరికంటే గొప్పవాడిని అని చెప్పుకోవటం కాదు. జ్ఞాన విజ్ఞానాలు అనే 2 విషయాలు చెప్పారు మనకి. జ్ఞానము అంటే ఆహారం తయారు చేసే అంటారు, విజ్ఞానము అంటే ఆహారాన్ని సేవించి అనుభవించటం. ఈ రెండిటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత అట్లాగే నిర్వికార గురించి, దేని మీద కూడా మనకి ఎటువంటి వికారాలు లేకుండా, మనం ఏది మనకు చూసినా కూడా మనం స్పందించకుండా, దాని వెనకాల పోకుండా, దాని గురించి ఆలోచించకుండా ఉంటాం. మూడోది ఇంద్రియాలని మళ్ళీ లెస్సగా జయించడం అని మళ్ళీ చెప్తున్నారు. ఇందాక శ్లోకంలో కూడా ఇంద్రియాలను జయించాలి అని చెప్పారు. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చెబుతున్నారు, లెస్సగా జయించాలి అని చెప్తున్నారు. లెస్సగా జయించడం అంటే ఎటువంటి వాసనలు మనలో ఉండకూడదు అనమాట. దీని గురించి, ఆ విషయాల గురించి మనం దృశ్య శ్రవణ మననం ఏవైతే ఉన్నాయో, చూసేవి, వినేవి, చెప్పేవి, ఇవన్నీ మనకి ఎటువంటి ప్రభావం మనమే చూపించకూడదు. నిర్వికారమై ఉండాలి. తర్వాత ఇంద్రియాలను మనం జయించటం అనమాట. మనం చెడు వినకూడదు అనుకుంటే, ఎవరన్నా మనతో మాట్లాడుతుంటే వాటి గురించి, అవసరమైన వాటి గురించి వస్తామమ్మా అని చెప్పేసి పక్కకు వచ్చేది. లేదు అంటే నేను వింటాను, నాకు ఇష్టం లేదు, ఇవన్నీ నా దగ్గర చెప్పొద్దని కొంచెం సున్నితంగా చెప్పేసి కూడా మనం వచ్చేయచ్చు. తర్వాత దానివల్ల ఏమవుతుంది, రెండోసారి వాళ్ళు మనకి చెప్పాలి. అట్లా ఈ ఇంద్రియాలను జయించడం, అట్లాగే మనకి తినే వస్తువుల మీద కానీ, కట్టుకునే వాటి మీద కానీ, చూసే వాటి మీద కానీ మనకి ఎటువంటి భ్రమ మనకు కలగకూడదు. అది ఇంద్రియాలను పూర్తిగా లెస్సగా జయించడం అనేది. తర్వాత ప్రతిదాన్ని సమదృష్టితో చూడటం. అదేంటి, మట్టి కానీ, రాయి కానీ, బంగారం కానీ, వీటన్నిటిని సమదృష్టితో చూడాలన్నమాట. ఎటువంటి ఇది కూడా మనం, మట్టి అయినా మనం ఒకటే ఉంటుంది, బంగారం అయినా మనకు ఒకటే ఉంటుంది. అందుకని మనం దీన్ని అన్ని సమానంగా చూడాలంటూ, దాన్ని ఎలా చూడాలి అనే దాంట్లో కొన్ని ఉపాయాలు చెప్పారు. అది ఈ ప్రపంచం అంతా కూడా మనం ఈ బ్రహ్మము అనేది ప్రకృతితో తయారు చేయబడి ఈ వస్తు రూపంలో సమస్త పదార్థాలు పంచభూతాల యొక్క సృష్టి. ఇవన్నీ కూడా చెట్లు, మెట్లు, పుట్ట, పురుగు, సూర్యుడు, చంద్రుడు, మొత్తం ఈ ఈ సకల సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఈ పంచభూతాలతో వీన్ని మనకి సృష్టించబడినాయి. ఒకసారి అది తెలుసుకున్నప్పుడు మట్టి కూడా పయనించి వచ్చింది, బంగారం కూడా పయనించి వచ్చింది, మనం కూడా పయనించవచ్చు. అందుకే ఇక అనుకున్నప్పుడు మనకి ఇంకా దాని మీద వ్యామోహం ఏమి ఉండదు. అట్లాగే రెండోది, మనం విలువలు, వస్తువుకి, ఒక వస్తువుకు ఇది విలువ అని చెప్పి ఎట్లా మనం అంటే, మన మనస్సు మనకు చెప్తుంది.
ఈ వస్తువు విలువైంది, దీనికి ఇంత విలువ ఉంటుంది, కాబట్టి నువ్వు దీన్ని జాగ్రత్త పెట్టుకో. ఇవన్నీ మనకి అనుభవం ద్వారానో లేకపోతే పెద్దలు చెప్పినవి మన మనసు మనకి చెప్తా ఉంటుంది. మనకి కొన్ని పుస్తకాలు ఉంటాయి, విలువైన పుస్తకాలు ఉంటే మనం దాచిపెడతాం, మిగిలినన్ని పక్కన పడేస్తాం. అట్లాగే ఈ వస్తువులు ఇవన్నీ రకరకాలైనవి. ఇవన్నీ కాదు, ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనసుతో ప్రేరేపితమైనవి అని చెప్పి తెలిసినప్పుడు వస్తువు ఏదైనా కూడా ఇక మనకి దాని మీద ఎటువంటి భ్రమ ఉండదు. అట్లాగే ఇంకోటి ఆరూఢ స్థితి, అంటే బ్రహ్మము యొక్క దృశ్యం అంత ప్రతీతి. మనం ఇదంతా బ్రహ్మ దృష్టి అనుకున్నప్పుడు ఇది మనకంత మిథ్య అనేది మనకు అనిపిస్తుంది. ఇది మన అందరం కూడి చూస్తే, ఇక్కడ కూర్చుంటే ఇది ఒక సమూహం, ఒక గ్రూప్ కదా. మనం అందరం కూర్చుంటే ఇక్కడ మనందరం విడివిడిగా వెళ్ళిపోతే అప్పుడు ఎవరికి గ్రూప్ వారే. కాదు, అప్పుడు ఇది గ్రూప్ గ్రూప్ కాదు. కాదు. ఇప్పుడు మనం కలిసి ఉండటం అనేది మిథ్య. మన సత్యం ఏంటంటే, వాస్తవం ఏంటంటే మనం విడివిడిగా ఉంటాం. మనం కలిసి ఉండటం అనేది మిథ్య అయినా కూడా ఇది కూడా మనం ఒక మానసికంగానో ఆత్మల రూపంలోనో లేకపోతే మన ఆలోచన విధానంలో కలిసి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఒక దీంట్లో ఉన్నాం. ఇది ఒక స్వప్నం. ఇది ఒక ఎక్కువ తక్కువ అనేది లేకుండా అన్నిట్లో మనం ఉంటాం అన్నమాట. దాన్ని కలిసి ఉండటం అనేది మనం మిథ్య అనుకున్నట్టయితే, అదే నిన్న కూడా చెప్పాను నేను, ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గురించి చెప్తూ కేంద్రం అనేది ఒక మిథ్య అని చెప్పిన దాని గురించి. అట్లా అప్పుడు ఈ స్వప్నం మన కళ్ళకి, రాజుకైనా కళ్ళు వస్తాయి, సామాన్యుడికైనా కళ్ళు వస్తాయి. కళ్ళలో అందరూ సమానంగానే ఉంటారు, ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు. అది ఆ స్థితి కనుక మనం దీన్ని తెలుసుకున్నట్టయితే మూడో ఉపాయం మనం ఈ సమదృష్టితో చూడటం ఎలా అనే దాని గురించి. ఇక నాలుగోది మనం ఆత్మ ప్రాప్తి, అంటే ఆత్మను దర్శించడానికి, అంతర్ముఖం అవటానికి మనకి ఈ విషయం నేను ఏంటి అంటే, నేను అంటే ఏంటి అని తెలుసుకోవటానికి ఇవన్నీ మనకి రాయి అయినా మట్టి అయినా బంగారం అయినా ఒకే విధం. దానివల్ల మనకి ఈ ఆత్మ దర్శనానికి, ఆత్మతృప్తికి, లేకపోతే ఆత్మ ప్రాప్తికి మనకి ఇవేవి ఉపయోగపడవు. నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకోవటానికి, నేను ఎవరు అనేది నేను తెలుసుకోవటానికి నాకు మట్టి అయితే, రాయి అయితే, బంగారం అయితే అది అని ఉపయోగపడుతుందా? ఏది ఉపయోగపడుతుంది కదా. ఏమంటే ఉపయోగపడుతుంది ఏదన్నా? మన బంగారం దీని మీద కూర్చుంటే తేడాను, లేకపోతే ఇట్లా ఏమన్నా ఏముండదండి. ఏముండదు. మట్టి మీద ఉన్న ఒకటి ఉంటుంది, బంగారం అయినా ఒకటి ఉంటుంది. మనకు ఆత్మప్రాప్తి అనేది మనం తెలుసుకోవటానికి ఇవేవి మనకి సహకరించవు. అందుకని ఈ 4 రకాలైన ఉపాయాలు మనం సమదృష్టి చూడాలి అంటే, ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నామో, మట్టి అయినా రాయి అయినా ఏదైనా మనం ఆఖరికి వెళ్ళేటప్పటికి, లేకపోతే పైన పరమాత్మ చేరుకోవటానికి, మోక్ష సాధనకి ఇవేవి ఉపయోగపడవు, వాటి విలువ అంతే అనేది మనం తెలుసుకున్నట్లయితే మనం తేలిగ్గా ఈ ఇంద్రియాలను జయించి మన జ్ఞాన విజ్ఞానంలో వీటన్నిటి నుంచి మనం తేలిగ్గా మనం బయటపరుస్తాము అని చెప్పి, ఆత్మప్రాప్తి, ఆత్మదర్శనం జరుగుతుంది అని చెప్పి 7, 8 శ్లోకాలు నిన్న చూసాము. ఇవాళ 9వ శ్లోకాన్ని చూద్దాం. చదవనండి. హ్మ్. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్ అంటే ప్రతిఫలము కోరక ఉపకారం చేయవారి యందు, మిత్ర ప్రతిఫలం కలుగునని తలంచి ఉపకారం చేయవారి యందు, హరి శత్రువులందు, ఉదాసీన తటస్థులయందు, మధ్యస్థ మధ్యవర్తులయందు, ద్వేష్య ద్వేషింపబడతగిన వారి యందు విరోధులందు, బంధుషు బంధువులందు, సాధుషు అపి సజ్జనులందును, పాపేషు చ పాపులందును, సమబుద్ధి సమభావం కలవాడు విశిష్యతే శ్రేష్ఠుడవుచున్నాడు. ప్రత్యుపకారం కోరకయే మేలునర్చు వారి యందు, ప్రతిఫలమును కోరి మేలు చేయవారి యందు, శత్రువులందు, తటస్థులందు, మధ్యవర్తులందు, ద్వేషింపబడతగిన వారి యందు విరోధులందు, బంధువులందు, సజ్జనులందు, పాపులందు సమభావము కలిగి ఉండు వారే శ్రేష్ఠుడు. ఈ శ్లోకం మొదట్లో మనకి సుహృత్తు అనే ఒక పదం వచ్చింది, చూశారు కదా. సుహృత్ నిత్య రూదాసీన అంతేనా.
మనకి తెలుగు సుహృన్ చదవడం రాదు. మిత్రార్యుదాసీన అంటే ఉమ్. సుహృన్ సుహృత్తు మిత్రులు మిత్ర అది ఉదాసీనులు ఈ మూడిట్ల గురించి చెప్తూ సుహృత్ అనేది మనకి ఇంకో చోట వస్తుంది. ఎక్కడ? విష్ణు సహస్రనామంలో వస్తుంది మనకి సుహృత్ అని. అవునండి. ఎక్కడ చెప్పండి? సుహృత్ స్టార్ట్ అయ్యేది శ్లోకం చెప్పండి. సుహృత సుముఖ సూక్ష్మ శుభోష సుఖద సుహృత్ మనోహరో జితపాదో వీరబాహు హృదారణ అని చెప్పి 49వ. గుర్తొచ్చిందే? అవునండి. సూరత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ సూక్ష్మం సుఘోష సుఖద సుహృత్ మనోహరదో జితక్రోధో వీరబాహు హృదారణ. ఇక్కడ వస్తుంది మనకి సుహృత్ అనేది. ఇక్కడ మళ్ళీ గీతలో వచ్చింది, అక్కడ శాస్త్రనామంలో కూడా స్వామి యొక్క నామాల దయాల్లో అది ఒకటి. సుహృత్ అంటే ఇందులో ఎవడైతే మనుషుల్లో ఉత్తముడు అనే దాని గురించి మనకి ఇందులో మనుషుల్లో ఉత్తముడు అని మనం తెలుసుకోవాలి అంటే ఎలా అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఇందులో సామాన్యంగా మన గొప్పవాళ్ళు ఉత్తములు అంటే మనం ఎవరిని చెబుతాం? ఈ మన జీవితంలో ఇప్పుడు మనం ఈ బాహ్యపరమైనటువంటి మన దీంట్లో ఎవరిని చెబుతాము? డబ్బు ఉన్నవాళ్ళు, బాగా పవర్ ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువ విద్య క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ మనం ఉత్తములు లేకపోతే గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు అని చెప్పుకుంటాం. అంతే కదా? అవునండి. మిగిలిన వాళ్ళందరినీ మనం చెప్పం కదా. చెప్పండి. ఇట్లా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ స్వామి మనకేం చెబుతున్నారంటే వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు, డబ్బు ఉన్నాళ్ళు, అధికారం ఉన్నాళ్ళు, లేకపోతే రాజకీయాల్లో ఉండి మంత్రులు వీళ్ళందరూ కాదు గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఈ కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఉత్తములు, తటస్థులు, శత్రువులు, ఏమి కోరకుండా నిష్కామ కర్మ చేసేవాళ్ళు, ఫలితాన్ని అవతల కలిపి ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ ఇట్లా వీళ్ళందరినీ శత్రువులు, దుర్మార్గులు వీళ్ళందరినీ కూడా నువ్వు సమానంగా చూడు అని చెప్పి మనకు తెలుగు సామెత చెప్పారు. తప్పుని ద్వేషించు కానీ మనిషిని తప్పు చేసిన వాడిని కాదని ఒక సామెత ఉంది మనకి. మనం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ద్వేషిస్తాం. వీటి తప్పు చేస్తాడు, వీటి చెడ్డవాడు అని చెప్పాడు. అందుకని అక్కడ ఏం చెప్తాం మనం? అందరూ ఏం చెప్తారంటే నువ్వు వాడు చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని నువ్వు ద్వేషించు కానీ మనిషిని కాదు. ఎందుకంటే మనిషి అనేవాడు మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పుని మనం సరిదిద్దే అవకాశం ఉంటుంది, మనిషిని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మనిషిని ద్వేషించడం మొదలు పెడితే మళ్ళీ మనం ఆ మనిషిని అంగీకరించలేము. అవునండి కదా? అవును. తప్పులు చేసుకుంటూ వెళ్తే ఆ మనిషిని వదిలేస్తామండి మనం. వదిలేస్తాం. అట్లా అందుకని ఇట్లాందరినీ కూడా మనం సమానంగా చూడమని, అట్లా సమానంగా చూసి సమదృష్టి ఉన్నవాడే ఉత్తముడు అని చెప్పని దీన్ని కొంచెం విపులంగా మళ్ళీ మనకి చెబుతున్నారు అనమాట. 3 రకాలుగా దీన్ని విడగొట్టారు. అందులో ఫస్ట్ వెరైటీ ఎవరంటే మొదటి తరగతి వాళ్ళకి చెందిన వాళ్ళు ఎవరంటే సుహృత్తు, మిత్రుడు, బంధువు, సాధువు. వీళ్ళు నలుగురుని ఒక తెగ కింద పెట్టేశారు. వీళ్ళంతా ఒక రకం అన్నమాట. తర్వాత మధ్యముడు, ఉదాసీనుడు వీళ్ళిద్దరూ ఒక తెగ. శత్రువు, ద్వేషి, పాపి వీళ్ళిద్దరూ ఒక తెగ, ముగ్గురు. అంటే మన ఈ సంఘంలో ఉన్న ప్రవృత్తి ఏదైతే ఉందో మనుషుల యొక్క ప్రవృత్తిని 3 రకాలుగా విడగొట్టారు. అందులో మొదటి రకం మంచి ఉత్తములు. సుహృత్తు అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం మామూలుగా కూడా చేసే పనులు మనం ఎప్పుడన్నా మనకు అయ్యో నేను చేసి పెట్టానే నాకు వీడియో అనిపిస్తుందేమో కానీ అది కూడా కాకుండా ఆ పై స్థాయికి వెళ్ళి చేసే వాళ్ళని సుహృత్తు అంటారు. తర్వాత మిత్రులు, మన స్నేహితులు, మనకి తోడ్పడేవాళ్ళు. బంధువులు, మనకు అయిన వాళ్ళు.
అట్లాగే సాధువులు వాళ్ళు ఈ ఈ కర్మలన్నీ వదిలేసి వైరాగ్యం తీసుకుని వాళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఈ నలుగురిని ఒక గాట కట్టేశారు. వీళ్ళందరూ ఒక ఒక విధమైన వ్యక్తులు అన్నమాట. ఒక రకానికి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఇది కాకుండా మనకి ఈ మధ్యములు ఉదాసీనులను వీడు ఏ పని చేయడు, అటు చెడు చేయడు మంచి చేయడు, ఏం పట్టకుండా కూర్చుంటాడు. 3 రకాల్లో ఒకటేమో ఉత్తములు, వీడి మధ్యముడు, వీడు ఏ పని చేయడు, వాడు అటు రాడు ఇటు రాడు. ఉదాసీనంగా అంటే తేలిగ్గా పట్టించుకోకుండా సోమరిపోతనంగాను లేకపోతే తటస్థంగాను నాకెందుకు వచ్చింది చేస్తే ఎందుకు నాకు చేయకపోతే ఎందుకు అని చెప్పేసి అని కామ కూర్చుంటాడు. వాడు 2వ రకం. 3వ రకం వచ్చి పాపులు. వాళ్ళు అందరినీ ఇబ్బంది పెడతారు, అందరికీ ఇక వాళ్ళకి పుణ్యము వాటి గురించి ఏం ఆలోచించరు, శత్రువులు కూడా అన్నమాట వాళ్ళు. ఈ ముగ్గురు అందరినీ వాళ్ళు ద్వేషిస్తారు, వాళ్ళని అందరూ ద్వేషిస్తారు. ఈ రకమైన వాళ్ళు ఒక 3వ రకం. అంటే మనం ఉత్తములు మధ్యములు అధములు అని చెప్పి 3 అనుకుంటాం కదా, దాన్ని ఇక్కడ ఈ సమాజాన్ని ఈ 3 రకాలుగా విడగొట్టారు. ఈ 3 రకాలుగా విడగొట్టేసి మనకేం చెప్తున్నారు, మొదటి తరగతి వాళ్ళేమో ఉపకారం చేస్తారు, 2వ వాళ్ళు ఈ మధ్యములు ఏమో ఉపకారం అపకారం ఏది చేయరు, 3వ వాళ్ళు కేవలం అపకారమే చేస్తారు, ఇంకేం చేయరు అని చెప్పి. అందుకని మనం ఎప్పుడు కూడా మొదటి తెగ ఈ మధ్య ఉత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనకు కొంచెం ప్రేమ అభిమానం గౌరవం ఇవన్నీ మనం చూపిస్తాం. చాలా మంచి ఆయనండి, ఆయన సహాయం చేస్తాడండి అని చెప్పి మనం గౌరవం చూపిస్తాం కదా. ఆయన వచ్చినప్పుడు పక్కా తప్పుకోవడం, లేకపోతే రండి రండి అని చెప్పి ముందుకు తీసుకెళ్ళటం, మా ఇంటికి వచ్చారు చాలా సంతోషం అండి, మా గౌరవం అండి మీరు రావటం అని చెప్పి చెప్పటం, ఏదో సంథింగ్ ఇట్లాంటివి ఉంటాయి మన వాళ్ళు. వాళ్ళందరినీ ఉత్తములందరినీ మనం ఆ విధంగా గౌరవిస్తాం. మధ్యములు అనే వాళ్ళని మనం కూడా అంతే, వాళ్ళని గౌరవించను లేము తిట్టను లేము, పక్క పెట్టేస్తాం. వచ్చారా కూర్చున్నారా మంచిగా తాగారా వెళ్ళిపోయారా వాళ్ళతో మనకి. ఇక ఈ 3వ కేటగిరీ ఉంది చూసారా, ద్వేషులు పాపులు, వీళ్ళంతా చెడు కార్యక్రమాలు చేయడానికి వాడికి మనం ఎక్కువ గౌరవిస్తాం. ఉత్తముల కంటే కూడా ఈ చెడు కార్యక్రమాలు చేసేవాడికి మనం ఎక్కువ గౌరవిస్తాం కదా. అవును, వాడి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో వాడి నోట్లో నోరు పెట్టదు. దూరంగా ఉంటే పోద్ది దూరంగా ఉంటే పోద్ది అని చెప్పి మనం వాడికి పెట్టేసి ఉత్తముడికి ఒక మంచి నీళ్ళు ఇస్తే లేదా కాఫీ ఇస్తే వీడికి స్వీట్ హాట్ అన్ని పెట్టి 4 రకాల ఐటమ్స్ భోజనం పెట్టి పంపిస్తాం. దుష్టుడికి దూరంగా ఉండమన్నారు అని చెప్పేసి. అవును, ఈ 3 రకాలు మనని ఉన్న వాళ్ళని మనము ఉత్తమ యోగి అనేవాడికి ఈ ముగ్గురిని కూడా సమానంగానే చూస్తాడు. ఉత్తముడు వచ్చినా అదే కాఫీ ఇస్తాడు, మధ్యముడు వచ్చినా అదే కాఫీ ఇస్తాడు, చెడు దుర్మార్గుడు వచ్చినా అదే కాఫీ ఇస్తాడు. మాకు అందరూ సమానమే. మనం అంటాం, మనం ఎవరిని పొగిడినా మనం వింటాం, మనకి మిగిలిన అవసరం. ఎవరిని పొగిడినా మనం వింటాం, అంటే తిట్టినా కూడా వింటాం, కాకపోతే మనం ఆ మాట అనకుండా పొగిడితే అని చెప్పి అంటున్నాం. ఈ విధంగా ఇప్పుడు వీళ్ళలో మనకి మీకు కొంచెం ఒక వెనక్కి వెళితే దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని 3 చెప్పారు మనకి. ఎవరెవరు ఏ దృష్టితో చూస్తుంటారని కూడా మనకి చెప్పారు ఇంతకుముందు శ్లోకాలు. అధములు దేహ దృష్టితో ఉంటారు, మధ్యములు మనోదృష్టితో ఉంటారు, ఉత్తములు ఆత్మదృష్టితో ఉంటారు అని చెప్పి మనం చూసాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, సమభావం అని చెప్పేటప్పుడు ఈ అధములు వాళ్ళకి అంతసేపు దేహ దృష్టి అవతల వాళ్ళని శారీరకంగానే చూస్తారు, కానీ వాళ్ళని ఇంక అంతకంటే ఏమీ గమనించరు. ఈ 6 అడుగులు ఎత్తా లేకపోతే 3 అడుగుల 2 అడుగులు ఏవో రకరకాలుగా మనం అవతల వ్యక్తిని ఒక్కొక్కరి తోటిగానే ఒక్కో రకమైన మనకు అభిప్రాయమో ఫీలింగో ఏదో వస్తుంది. అది వచ్చినప్పుడు దాని ప్రకారం మనం చూస్తాం. అది మనోదృష్టి, ఈ మధ్యములు అనేవాళ్ళు మనోదృష్టితో చూస్తారు. ఈయన మంచి ఆయన, లేకపోతే ఈవిడ మంచి ఆవిడ, బాగా పూజలు చేసుకుంటది, చూడ మొహంలో ఎంత కళ ఉందో, ఆమె అందరికి దానాలు ధర్మాలు చేస్తుంది, ఆమె అన్ని పూజలకి అన్ని మన గుళ్ళల్లో జరిగే వాటన్నిటికీ వస్తారు, వాటికి అన్నిటికీ సహాయం చేస్తారు, సేవ చేస్తారు. ఇవన్నీ మనం మనోదృష్టి.
ఆత్మదృష్టి అంటే అవతల వ్యక్తి మన ఆత్మని మనం ఎలా చూసుకుంటామో అవతల వ్యక్తిలో కూడా అదే విధంగా ఆత్మని దర్శించగలగటం. అది ఎప్పుడు జరుగుద్ది? మన ఆత్మ ప్రాప్తి అనేది మనకి ఎప్పుడు జరుగుద్దో, ఆత్మదృష్టి మనకి ఎప్పుడు జరుగుద్దో, ఆత్మని మనలో మనం ఎప్పుడు చూసుకుంటామో అప్పుడు మనం అవతల వాళ్ళలో కూడా ఆత్మ చూడగలం. ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు మనకు ఉంటారన్నమాట. వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా సమానంగా చూడగలిగిన వాడు, సమానంగా చూడగలిగిన వాడినే యోగ పురుషుడు అంటారు. వీళ్ళందరూ సర్వశ్రేష్ఠులు అనమాట. ఎవరికైనా కానీ ఒకే రకమైనటువంటి గౌరవం కానీ ఒకే రకమైనటువంటి మన మర్యాద కానీ మనం చేస్తాం అన్నమాట. అందుకని ఉత్తమ స్థితి పొందాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి దేహ దృష్టి నుంచి మన మనోదృష్టికి మరలాలి. మనోదృష్టిలో నుంచి మన ఆత్మదృష్టికి మనం వెళ్ళాలన్నమాట. అందుకని ఆత్మభావాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి సమబుద్ధి అనేది మనకు వస్తుంది అని చెప్పి ఈ శ్లోకంలో స్వామి మనకి చెప్తున్నారు. దీన్ని ఎప్పుడైతే మనకు సమబుద్ధి అనేది వస్తుందో అప్పుడు మనం ఈ యోగా రూఢ దశ అనేది మనకు వస్తుంది. అంటే యోగా దశ మనం పూర్తిగా ప్రాప్తి ఆత్మ దర్శన స్థితికి మనం చేరుతాం అనమాట. అప్పుడు భగవత్ సాక్షాత్కారానికి మనం మళ్ళీ ధ్యాన యోగాన్ని కూడా మనం వివరించాలని మనకి ధ్యాన పద్ధతి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వరకు మనకి సమదృష్టి ఇవన్నీ మనకి ఆత్మదృష్టిని మనం ఎట్లా ప్రేరేపించాలి ఏంటంటే 10వ శ్లోకం వరకు. ఈ 10వ శ్లోకంలో యోగి అనేవాడు ఎట్లా ఉండాలని మనం చెప్తున్నాం. చదవండి. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి అంటే యోగి అగువాడు రహసి ఏకాంత ప్రదేశమున స్థిత ఉన్నవాడై ఏకాకి ఒంటరిగా నుండి యత చిత్తాత్మ స్వాధీనమనపబడిన మనోబుద్ధి ఇంద్రియాలు దేహం గలవాడై నిరాశి ఆశ లేనివాడై అపరిగ్రహ ఇతరుల నుండి ఏమీ స్వీకరింపక సతతం ఎల్లప్పుడూ ఆత్మాన మనస్సును యుజ్ఞీత ఆత్మయందు నెలకొల్పవలెను, లయమునర్పవలెను. అంటే ధ్యానయోగం అభ్యసించి యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉన్నవాడై మనసును దేహేంద్రియములను స్వాధీనమనర్చుకుని ఆశ లేనివాడై వేరే ఇతరుల నుండి ఏమీ స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నెలకొల్పు ఉండును అనే దాంట్లో అసలు ముందు మనం 3-4 రకాలైనటువంటి సందర్భాలను మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే ముందు అసలు నేనెవరు, నేను అనేదాన్ని తెలుసుకోవాలి. వస్తున్నా ఇవన్నీ తీసి పెట్టాను. నేను అంటే ఎవరు? శంకరులు చెప్తారు నేను అంటే ఈ శరీరమే నేను అని మనం భావిస్తే మనం ఈ భోగ వస్తువులతో అంటే భోగానికి అవకాశం ఉన్న వీలైన వస్తువులతో మనం ఈ శరీరాన్ని పోషించి మెల్లమెల్లగా ఈ శరీరమే నేను అనుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. అందుకని శంకరులు ఏం చెప్తారంటే ఈ ఇంద్రియాలకు మనం వశమయ్యి జీవులు ఏ విధంగా మరణిస్తాయో చెప్తారనమాట. కొన్ని మనం చూస్తే లేడీ అనేదాన్ని ఉంటే అదేం చేస్తుంది, సంగీతాన్ని వేటగాడు లేడీని ఆకర్షించడానికి సంగీతం ఒక రకమైన సంగీతాన్ని వాయిస్తుంది. దానికి అది ఆకర్షింపబడి ఆ పక్కకి వెళ్తుంది. అప్పుడు వాడు పట్టుకుంటాడు. అట్లాగే ఏనుగులు ఋతు సమయంలో ఒకదాన్ని రాసుకుంటూ పోతూ ఉంటాయంట. రాసుకుని వికారంలో ఆ ఇరిటేషన్ అంతా ఉంటుంది కదా, ఆ టైంలో రాసుకుంటూ వెళ్ళిపోయి వేణుగులు పట్టుకోవడానికి ఏం చేస్తారు, గోతులు తవ్వేసి దాని మీద కొంచెం పలుచగా కర్రలు లాంటివి వేసి ఈ గడ్డి గాదం చెట్లు మొక్కలు అన్నీ వేస్తారు ఈ కనపడకుండా ఉండటానికి. అవి ఏనుగుల ఆ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ లో చూసుకోకుండా దాంట్లో పడిపోతుంది. రెండవది. మూడవది
చేపలు, శలభం, నిప్పు దగ్గరకు వచ్చేటప్పటికి మన మిడతలు ఉంటాయి కదా, మిడతలు, అవి ఆ నిప్పుకి ఆకర్షింపబడి దాంట్లో కాలిపోతాయి. అట్లాగే చేపలు మనం ఇదేస్తాం కదా, ఏంటది, చేపలు ధనియాల పట్టుకోవడానికి గేలం. గాలం, అది ఆ కొట్టాలి. గాలానికి వానపాము తగిలిస్తాం, ఆ తిండి కోసం ఆశపడి వస్తాయి. వస్తాయి. కానీ అది ఎంత నేను చేసా ఒకసారి, మీరు చేపలు పెట్టలేదు నాది, నేను గాలానికి ఆ వానపాముని తీసుకెళ్ళి ఆ గాలానికి తగిలి గుచ్చుతారు చూసారా. అప్పట్లో చిన్నప్పుడు మాకు అదేదో ఆటలాగా ఉండేది, కానీ చాలా ఎంత క్రూరంగా ఉంటుందో అది. ఆ సన్న బతికున్న కొద్దుం దాన్ని లాగా ఉంటుంది సార్, మెలిదిరిగి. అది వెళ్తే దానికి చేప తినడానికి వస్తుంది, చేప నోటికి ఆ కుక్క ఉక్సు పట్టేస్తుంది. అవును, అదే ఆ వానపాముని ఆ తీకి గుచ్చుతారు. లేకపోతే ఎట్లా వస్తుంది, దాన్ని పట్టుకోదు సార్ కదా. సార్ పొద్దున్నే మా కళ్ళ ముందు లైవ్ లో చూపించకండి సార్. నేనేం చేయను మరి, అది అట్లా వచ్చింది, నేనేం చేయను. వానపాముని గుచ్చేది. ఉమ్. అయ్యో. మన సూదిలో దారం ఉన్నట్టు. సరే, ఓకే. ఆ విధంగా అన్నమాట, వీటికి ఆశ అన్నమాట. అట్లాగే మనిషి కూడా ఇంద్రియాలకు వశమయ్యి అది ఆశ లాగుతూ ఉంటుంది మనిషిని. అందుకని మనకు మనమే నష్టం చేసుకుంటాం అన్నమాట. మనం నాది నేను అనుకునే ఈ శరీరం గురించి మనం పడే శ్రమ ప్రయాస ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఈ శరీరం నేను అనే దాంట్లో నుంచి పక్కకి తీసేసి, మనం ఎట్లయితే ఈ మన వ్యక్తిత్వాన్ని, నిజమైన తత్వాన్ని మనం తెలుసుకుని వాస్తవంలోకి వచ్చి బయటకు వచ్చి, మనం ఈ తమో గుణము వీటన్నిటిలోంచి బయటకు వచ్చి మనం ఎప్పుడైతే వస్తామో ఇప్పుడు మనలో ఉన్న వివేకం బయటకు వస్తుంది. వివేకం బయటకు వచ్చినప్పుడు మనం ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటే మనం పూర్తిగా మనం ఎవరము, మనలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. అందుకని ముందు నేను అంటే ఏంటి తెలుసుకోవాలి. మనం ఇవన్నీ తెలుసుకునేటప్పుడు, అంటే నేను అనే దాని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి దీనికి కూడా ఈ నేను అని చెప్పుకునేటానికి కూడా ఒక భాష అనేది ఒకటి ఉంటుంది. మనం నేను అనే దాన్ని తెలుసుకోవటానికి, మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి భాష అనేది ఒకటి ఉంటుంది. ఆ భాష ఏంటి? కన్నీరు ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి. కన్నీరు కూడా ఒక భాషే. మనం కొన్ని సందర్భాల్లో మన యొక్క భావాలని మనం వ్యక్తీకరించలేం. దానికి మనకు తెలిసిన భాష, మనకున్న భాష సరిపోదు. ఇప్పుడు ఎవరి మీద మనకి చాలా ఎక్కువ ప్రేమ, అనురాగము, లేకపోతే అవతల వాడు కష్టంలో ఉంటే వాడు కష్టంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తాం, మనం అట్లా భుజం మీద తట్టేసి వస్తాం కదా. అంతేనే. ఏం చెప్పలేక భుజం మీద చేసి ఒకసారి అట్లా నొక్కేసి వెళ్ళిపోతాం. అది దాంట్లోనే మనం ఎటువంటి అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయలేని భావాన్ని అవతల వ్యక్తికి మనం పాస్ చేస్తున్నాం, పంపిస్తున్నాం. అదేవిధంగా మనకు అత్యంత ఆనందం వచ్చినా, అత్యంత కష్టం వచ్చినా చెప్పలేని పరిస్థితిలో మనకేంటి వచ్చేది? కన్నీళ్ళు. కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. సంతోషం. అది కూడా ఒక భాష. మనం వ్యక్తీకరించలేని భావం గనక, భాష గనక మనకు చాలకపోతే ఈ భాషలోను కూడా మనం మాట్లాడతాం. అందుకని స్వామి దర్శనం అయిందనుకోండి, మనకి ఎంత వాటర్ గడగడ కూడా నీళ్ళు గారిపోతాయి. నేను మీకు చెప్పాను ఇంతకుముందు ఒకసారి, నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు మన వైష్ణోదేవి, ఇంకా బయటనే ఉన్నాం, లోపల కూడా వెళ్ళాల. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి నేను ఏంటో ఇన్ని సంవత్సరాలు ఎన్ని గుళ్ళకు వెళ్ళాను నేను. చాలా చాలా ఊళ్ళు తిరిగాను, చాలా గుళ్ళు చూసాను, చాలా చూసాను. ఎక్కడ నాకు ఆ ఫీలింగ్ రాలా. అక్కడికి వెళ్ళంగానే మోకాళ్ళ మీద కూర్చున్నాను, కళ్ళమ్మడి పడపడపడపడ గారిపోయింది. అక్కడే సాష్టాంగం చేసుకున్నాము. మా చిన్నమ్మాయి నాతో ఉంది, దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాను, దర్శనం చేసుకొని వచ్చి. ఆ పవర్ అనేది అక్కడ తెలిసింది. ఆ భాష మన అర్పణ అనేది, లేకపోతే
అక్కడ ఉన్న ఆ శక్తి, ఆ స్థలంలో ఉన్న శక్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అనుభవించడం మనం ఎక్స్ప్రెస్ చేయలేని భావోద్వేగాలు మనం చెప్పలేని చోట మనకి ఇదే భాష మనకు అవుతుంది అనమాట. అందుకని మనం ఈ యోగి, యజ్ఞము, ధ్యానము వీటిలోకి వెళ్ళేటప్పుడు మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటది, ఎలా ఉండాలి అని దాంట్లో ఈ శ్లోకంలో చెప్తారన్నమాట. 10వ శ్లోకంలో ధ్యానాన్ని యోగి అభ్యసించేవాడు ఏకాంతంలో కూర్చోవాలి అని చెప్తూ ధ్యాన పద్ధతి గురించి మనకి చెప్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పారు, ధ్యానం అంటే బురుకుటి దగ్గర మన యొక్క మనస్సుని కేంద్రీకరించి కళ్ళు సగం మాత్రమే మూసుకుని, కళ్ళు మొత్తం మూయటం కాదు, కళ్ళు సగం మాత్రమే మూసుకుని ఉండి ఏకాగ్రతతో నువ్వు ఒక చోట కూర్చుని చేయాలి అని చెప్పేసి. ఎందుకు బురుకుటి దగ్గర ఎందుకు చూసుకోవాలి? ఎక్కడంటే ఎక్కడైనా శరీరంలో కానీ ఎక్కడైనా బయట కానీ మన వస్తువుల మీద మన మనసుని కేంద్రీకరించవచ్చు కదా, కేంద్రీకరించవచ్చు. ఇక్కడే ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అంటే దీన్ని కేచరి ముద్ర అంటారు. దీన్ని ఇక్కడే ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే ఈ ఈలనాడి పింగళనాడి నుంచి సుషుమ్న నాడికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ కలిసినప్పుడు మనకి ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ చేయడం ఈజీ, తేలిక అవుతుంది. అందుకని నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయి, ఆజ్ఞా చక్రం మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు నీ దృష్టి మొత్తం నువ్వు అక్కడ ఉంచు అని చెప్పారు దానికోసమనే. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారు, ధ్యానం చేసేవాడు ఎలా ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, ధ్యానాన్ని అభ్యసించేవాడు అని చెప్పంటే, యోగి అనేవాడు పరిపూర్ణత మొత్తం రాదు. ఊరికే అతను యోగి అనేవాడు సాధకుడు మాత్రమే. మనకి ఈ పరమార్థాన్ని పొందటానికి సాధన చేసేవాడే యోగి. వాడు యోగి అంటే దర్శనం అంతా అయిపోయినట్టు లెక్క కాదు. అందుకని వీళ్ళు ధ్యానం చేయాలి అంటే కొన్ని రకాల 5 రకాలైనటువంటి ఒక నియమాలు అని చెప్పారు. ఏంటది అంటే, ఒకటి ఏకాంత స్థలంలో ఉండాలి, నువ్వు ఒంటరిగా కూర్చొని చూసుకోవాలి. రెండోది ధ్యానం, అదే ఒకటి ఏకాంతంగా ఉండాలి, ఎవరు చుట్టూ ఉండకూడదు. ఇంకోటి ఒంటరిగా ధ్యానించాలి, ధ్యానించేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నువ్వు ఒంటరిగానే ఉండాలి, చుట్టూ నీకు ఎవరు ఉండకూడదు. మూడోది ఇంద్రియాలని మనసుని నిగ్రహించుకోవటం. నువ్వు కళ్ళు మూసుకోగానే మనకి ఎక్కడికెక్కడికో ఈ మనసు పరిగెడుతుంది, దోమలు వస్తాయి, ఇటు విలుక్కుంటాం, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా నువ్వు నిగ్రహించుకోగలగాలి. మనసుని ఎటు పోనీకూడదు, ఆలోచనల్ని ఎటు పోనీకూడదు. నీ ఆలోచనలన్నిటిని తగ్గించుకోవాలి. పూర్తిగా ఆలోచన రహిత స్థితికి నువ్వు చేరుకోగలగాలి. అప్పుడు మనకి ఈ ఇంద్రియ మూడో పరిస్థితి వస్తుంది అనమాట. నాలుగోది ఆశ లేకుండా ఉండటం. నిరాశ అనే దానికి మనకి ఎటువంటి దాని మీద మనకు ఆశ ఉండకూడదు. మనం దేని నుంచి కూడా మనం ఏమి ఆశించకూడదు. నేను ఏకాంతంలో కూర్చున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, దేవుడు నాకు ప్రత్యక్షం అవుతాడు, నేను 10 వరాలు అడుగుతాను, ఈ 10 వరాల్లో ఒకటి మళ్ళీ పునర్జన్మ అనేది సరే అని పెట్టుకున్నాం లాస్ట్లో. ముందు అన్ని ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి, అవన్నీ మనకి ఆ విష్ లిస్ట్ అంతా మనం ఆయన ముందు పెట్టేస్తాం. అట్లాంటి ఆశ ఉండకూడదు. ఇకపోతే 5వది వస్తువులను పరిగ్రహించకూడదు. ఎవరి దగ్గర నుంచి కూడా ఏ వస్తువు తీసుకోకూడదు. ఏ వస్తువు అయినా తీసుకుంటే ఏమవుద్ది, ఆ వస్తువు అతను ఏ విధంగా తెచ్చుకున్నాడో మనకు తెలియదు. మనకి ఇచ్చేవాడు పరులు ఇతరుల దగ్గర నుంచి మనం ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు అతను ఏ విధంగా సంపాదించాడో మనకు తెలియదు. దానివల్ల ఆ వస్తువు యొక్క దానికి ఉన్న మలినం ఏదైనా ఉంటే అది కూడా మనకు అంటుతుంది. మనం ఇంతకుముందు ఒక స్వామి చెప్పుకున్నాం కదా, ఓ స్వామీజీ రాత్రి భోజనం చేసి పడుకుని వెళ్ళేటప్పుడు వస్తువు ఏదో తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చిచ్చి ఇదేంటి నేను ఇలా చేశానని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అది మనకి ఆతిథ్యం ఇచ్చిన ఆయన ఎవరైతే ఉన్నాడో, ఇదేంటి అంటే నేను అన్యాయంగా సంపాదించింది అంటే కాదండి అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో భోజనం అన్యాయంగా సంపాదించిన దాని యొక్క భోజనం ఈయన స్వీకరించినందుకు ఈయనకు కూడా ఆ మైండ్ వచ్చింది. అవును, మనం అది చాలాసార్లు చెప్పుకున్నాం ఆ స్టోరీ. అవును, అవును. అది అట్లా మనం ఇతరుల నుంచి ఏమీ గ్రహించకూడదు, ఇతరుల నుంచి మనం ఏమీ తీసుకోకూడదు. ఈ 4 లక్షణాలు, 5 లక్షణాలు మనకి ఈ ధ్యానాన్ని మొదలుపెట్టేటప్పుడు, మనం ధ్యానం చేయదలుచుకున్నప్పుడు ఈ 5 లక్షణాలు మనకు ముఖ్యం ధ్యానాన్ని అభ్యసించాలి అంటే. ఇప్పుడు మనం సరే ధ్యానంలో నువ్వు బయట కూర్చోకూడదు,
రోడ్డు మీద లేకపోతే వరండాలోనూ ఎక్కడో కూర్చొని మనం ధ్యానం చేస్తే మన మనసు కుదురు కదా, కుదరదు. ఎక్కడ కూర్చోవాలి? ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి. ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలంటే పాత రోజుల్లో మునులు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? ఏదో అడవుల్లోనూ, కొండల్లోనూ, కోనల్లోనూ. అవును, చెప్పండి చెప్పండి. కొండ గుహల్లోనూ ప్రశాంతంగా ఉంటదని ఎక్కడో కూర్చొని అదే కూర్చొని, ఎందుకంటే కొంచెం అక్కడ ప్రశాంతంగా ఉంటది, చెట్లు చేమలు ఉంటాయి, మనసుకి ఆహ్లాదకరంగా ఉంటది అని చెప్పి అక్కడ కూర్చున్నారు అందరూ పోయి. మరి మనకు అవుతుందా ఇవన్నీ మనం చేయటానికి? అవదండి. అవదు. మరి మనం ధ్యానం చేయాలి కదా, మనకు తప్పదు కదా. అంటే తప్పదండి. ఒక ఇంట్లో, నీ ఇంట్లోనే ఓ మూల, ఒక గదిలోనే ఎక్కడో 1 గంటో 2 గంటలో నీ కోసం పెట్టుకుని, ఆ గదిలో తలుపులన్నీ వేసుకుని కూర్చుని, చెమట పోస్తుందంటే మళ్ళీ చికాకుగా ఉంటుంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతాం కాబట్టి ఏసీ వేసుకుని కూర్చుని ధ్యానం చెయ్యి. అది ఏకాంత స్థలం. సరే, ఒంటరిగా చేయమంటున్నాడు. రెండవది, ఒంటరిగా అంటే మనం ఒక్కడే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు. సరే, ఏకాంతంగా కూర్చుంటే మనం ఒక్కడే ఉంటాం. ఇప్పుడు అదే సమూహంలో కూర్చున్నాం, గుళ్ళో కూర్చున్నాం. ఇప్పుడు మాకు చూస్తాను నేను రోజు చాలా మంది దండం పెట్టుకుని దర్శనం అంతా అయిపోయి తీర్థం తీసుకున్న తర్వాత ధ్యాన ముద్ర వేసుకొని కూర్చుంటారు. నేను కూడా కూర్చుంటాను అనుకోండి, అది వేరే. ఎంతమంది వాళ్ళ దీని మీద ఏకాగ్రత కూర్చుని ఎంత వాళ్ళు మనసును దాని మీద పెట్టుకున్నారని తెలియదు. అట్లీస్ట్ నాకైతే, ఎందుకంటే మనం చూస్తాం కానీ వాళ్ళు ఎంత ఫోకస్డ్ కూర్చున్నారని మనకు తెలియం కదా. కూర్చుంటారు, గంటల శబ్దం ఉంటది, వచ్చిపోయే వాళ్ళ శబ్దం ఉంటది, మాటల శబ్దం ఉంటది. కొంతమంది అర్చనలు చేసి చదివేటప్పుడు అవన్నీ వినిపిస్తుంటాయి. ఇన్నిట్లో కూర్చొని చేస్తారు. ఇన్నిట్లో కూర్చొని చేసినప్పుడు మనసుని ఒక చోట నిలబెట్టడం కష్టం. అందుకని ఒంటరిగా కూర్చొని చేయమన్నా. ఒంటరిగా కూర్చొని చేసినప్పుడు మనకి ఈ 4, 5 కూర్చున్నప్పుడు ధ్యానంలో మనకి ఈ అదేంటి, ఏక్ నిరంజన్ దో గడబిడ్ అంట. ఏక్ అంటే ఏక్ నిరంజన్ అంటే ఒకటి చెప్పేటప్పుడు, నిరంజన్ అంటే వాళ్ళు ఏకాకిగా ఉంటారు. ఇద్దరు ఉంటే కనుక గడబిడలు అవుతుంటాయి. స్వామి ఇక్కడ చెప్తున్నారు, చక్కగా చెప్పారు. అందుకని దాన్ని. ఇక మూడోది, ఈ స్థల నిర్ణయం అనేది మనం ఎక్కడ ఉండాలి, ఎట్లా కూర్చోవాలి అనేది మనం నిర్ణయం చేసుకున్న తర్వాత, ఏకాకిగా ఉండాలి, మనం ఏకాంతంలో కూర్చోవాలి, ఒంటరిగా ఉండాలి, ఇంకెవరు చుట్టూ మనకి డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండకూడదు. తర్వాత మనం ఈ ఇంద్రియాలని గ్రహించడం, ఇంద్రియాలని, మనసుని, మన దేహాన్ని మన దగ్గర ఉంచుకోవటం, మనం నియంత్రించుకోవటం, మన మనసు ఎటు పరిగెట్టకుండా, మనకి ఎక్కడికి పారిపోకుండా, మన మనసుని మన దగ్గర పెట్టుకుని మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉంచుకోవటం. ఇది మూడోది. ఇంకా ఆశ నాలుగోది. ఈ భక్తి, వైరాగ్యం, దేహం, ఇవన్నిటిని ఇంద్రియాలను నిగ్రహించుకుంటాం కదా. దృశ్య పదార్థాల మీద ఆశ వదిలేస్తాం. ఇంకా అన్నీ అయిపోతే అది కనపడే వాటి మీద మనం ఇక ఆశపడకూడదు. ఈ స్వీట్ బాగుంది, నాకు ఇస్తే బాగుండు, లేకపోతే ఈ డ్రెస్ బాగుంది, నాకు ఇస్తే బాగుండు, ఇట్లాంటివన్నీ మనం ఆశపడకూడదు. అవన్నీ వదిలేసుకోవాలి. మనం ఒకసారి దాని మీద మన మనసు, మన ఆలోచన పోయిందంటే, ఇంద్రియాలన్నీ దాని మీదకి వెళ్ళి అంటే మన మనసు దానికి వెనకాల పరిగెడితే, దాని వెనకాల పరిగెడితే మనకి ఈ నిశ్చల స్థితి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి దూరం అయిపోతుంది. అందుకని ఈ భగవద్ ధ్యానానికి మనకి అంతరాయం వస్తుంది అనమాట. అందుకని ఆశ అనేది ఒక పెద్ద పిశాచం లాంటిది, ఒక దెయ్యం లాంటిది. అది మనని లాగుతూ ఉంటుంది. అందుకని మనం దేని మీద ఆశ పెట్టుకోదు. ఆశలో నుంచి మనం బయటికి రావాలన్నమాట. మన ధ్యానాన్ని, ఈ శరీరాన్ని మనం ఎంతవరకు చూసుకోవాలి అంటే, ధ్యానం చేయటానికి మనకి ఏమేం కావాలో దాన్ని ధరించటం అంతవరకే తప్ప, అంతకంటే ఎక్కువ ఆర్భాటాలు, ఆభరణాలు, ఆలోచన ఇవన్నీ అక్కర్లేదు. మన శరీరాన్ని దాచుకోవడానికి అక్కడ కూర్చొని ధ్యానం చేయడానికి మనకి ఏం కావాలి? ఏదో ఒక చీర, ప్యాంట్, ఏదో లేకపోతే ప్యాంటు, షర్టు, ఇదంతా కూర్చొని చేసుకోవాలి. దీన్ని అంతవరకే మనం తప్ప అంతకంటే మనం ముందుకు వెళ్ళకూడదు, ఎక్కువ ఆశించకూడదు. ఇకపోతే ఈ ఐదవది, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, పరుల వస్తువులు మనం తీసుకోవటం ఐదవది. దాని వలన మనకి వాళ్ళ యొక్క, అది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న వస్తువులు గనక ఏదైనా పాపము అనేది ఉంటే, దాన్ని మనం తీసుకోవటం వల్ల మన పుణ్యం కూడా క్షీణిస్తుంది, తగ్గిపోతుంది.
మనం ఒక అమౌంట్ సంపాదించుకొని పెట్టుకున్నాం బ్యాంకులో. జ్యోతి నాకు 10,000 అప్పు ఇవ్వని అడిగాను. జ్యోతి అప్పు ఇచ్చింది. ఏమైంది అప్పుడు? జ్యోతి దగ్గర ఉన్న బ్యాలెన్స్ తగ్గిపోయింది. నాకు ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయో లేవో తెలియదు కదా. అందుకని నా దగ్గర నుంచి తీసుకున్నది లేదు, అయిపోయింది. ఇప్పుడు నేను నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నాను. దానికి ఏదైనా నాకు మంచి జరిగితే జ్యోతి ఇచ్చి నీ కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చింది, కేకులు తయారు చేసి అది ఇది చేసి పాపం అని చెప్పి అనుకుంటాం. లేదంటే వేరే విధంగా వెళ్తాం. అందుకని మన పుణ్యం అనేది, మనకున్న పుణ్యం ఏదైతే ఉందో, అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వస్తువు కనుక సరైన మార్గంలో వచ్చింది కాకపోయినట్లయితే దానివల్ల మనకు కూడా నష్టం వస్తాయి. అందుకని చెప్పి మన యువతల దగ్గర నుంచి, అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ తీసుకోకూడదు. పరుల సొమ్ము పాము లాంటిది అంటారు కదా. మనం ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి పక్కింటి వాళ్ళని అడిగి, లేకపోతే ఎవరినో తెలిసి వచ్చి బంధువుల దగ్గర ఒక నగ ఏదో తెచ్చుకున్నాం అనుకోండి, ఆ నగ ఇచ్చేసిన దాకా మనకి ఎట్లా ఉంటాయి? ఇచ్చే ఆలోచన ఉన్నప్పుడు. ఇచ్చేసిన దాకా ఒళ్ళు చిక్క 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 అదేదో ఒంటి మీద పాములు జరులు బాగినట్టు ఉంటుంది. అవునా? హలో, అవునండి. మీరు మాట్లాడరే? ఇవన్నీ మనకి అట్లాంటివన్నీ మనం, అందుకని ఇతరుల సొమ్ము మనం ఆశించకూడదు. ఏది మీద ఆశ ఉండకూడదు. ఇంద్రియాలన్నింటినీ జయించాలి. ఒంటరిగా కూర్చోవాలి. ఏకాంతంగా కూర్చోవాలి. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఈ 5 రకాలైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ధ్యానం అనేది చేయగలుగుతాం. అప్పుడు మనం ఈ యోగాభ్యాసానికి ఇవన్నీ నియమాలు. ఈ నియమాల్లో కనుక ఉంటే అప్పుడు మన మనసు ఒక చోట నిలబడి ఆ ఆత్మ అందు మనం, ఆ మనసు లయం అయిపోతుంది, కలిసిపోతుంది. చూడండి, ధ్యానం చేయాలి అంటే మనము ఏదో కూర్చున్నానండి, కళ్ళు మూసుకున్నానండి, అసలు ఏమి మనసు లాగుతూనే ఉందండి అని చెప్పి మనం చెప్తాను. చూసారు, నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు ఏదేని గురించి ఆలోచించకూడదు. అసలు కోతి గురించి అసలు ఆలోచించకని చెప్పు. అంటే మన కోతి గురించి ఆలోచిస్తాం. ఏదైతే వద్దంటామో, కాదంటామో, మన మనసు దాని వెనకాలే పరిగెడుతుంది. అందుకని చెప్పి మనం ధ్యానం చేసేటప్పుడు, ధ్యానాన్ని అభ్యసించాలనుకున్నప్పుడు మనము ఈ 5 రకాలైనటువంటి నియమాల్ని మనం పాటించాలి. ఇది పాటించినప్పుడు మనం ధ్యానాన్ని అభ్యసించడం అనేది తేలిగా జరుగుతుంది అనమాట. 11, 12 2 శ్లోకాలు చాలా కొంచెం ఎక్కువ ఉంటది. దాన్ని మనం రేపు చూద్దాం. పేజీ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పేజీన్నర పైన. ఇందులో ఈ 5 సాధనాలు మనం చేసేటప్పుడు మనసు ఆత్మ అంతే నెలకొల్పుకోవాలి. మనసుని తీసుకెళ్ళి ఆత్మ దగ్గరే పెట్టాలి. దాని మీద వేరే ఆలోచనలు ఉండకూడదు. నిరంతరం, అది కూడా ఎప్పుడో గంట కూర్చున్నాం లోపల మన మనసును ఆత్మ దగ్గర పెట్టాము కాబట్టి ఇది మనకు వచ్చేసింది, మన ఆత్మదర్శనం, ఇంకా ఆత్మప్రాప్తి ఇవే జరగాలి, ఇంకా టైం ఉంది అని చెప్పి కాదు. మనం ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 24 గంటలు 33,600 నిమిషాల సెకండ్ల. ఎన్నండి రోజుకి ఎన్ని నిమిషాలు? 24 × 60 3600 seconds సార్. 3600. అంతే సార్. అంతే కదా, 3,600. అదే కదా నేను చెప్పింది, అంతే కదా. అంతే సార్. పర్వాలేదు, గుర్తుంది అయితే. నాకు కొన్ని తెలుసు. మీకు అన్ని తెలుసు సార్. 3,600 సెకండ్లు మనం ఎప్పుడు కూడా దాన్నే ధ్యానిస్తూ ఉండాలి. అది అందుకని అక్కడ ఏం చెప్తున్నారు, సతతం అని చెప్పి శ్లోకం అందుకని చెప్పారు. నాస్తి జాగరతో భయం. నిరంతరము భగవద్ విషయంలో జాగరూకులమై ఉండి మన మెలకువతో ఉండి గనక ఉండకపోతే మనలో ఈ విరోధ శక్తులు, శత్రువులు ఉన్నారు కదా, కామక్రోధ భయం, మొత్తం ఎర్షడ్ వర్గాలన్నీ అవన్నీ మళ్ళీ మన లోపలికి వచ్చేస్తాయి. మనం ఎప్పుడు తలుపులు తీసి రాత్రి పడుకునేటప్పుడు తలుపులు తీసి పడుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? దొంగలు వస్తారు. తలుపులు వేసుకుని ఎందుకు పడుకుంటాం? జాగ్రత్త కోసం. అట్లాగే మన మనస్సు కూడా మనం దాన్ని అటువైపు ఇటువైపు పరిగెట్టనివ్వకుండా
జాగ్రత్తగా తలుపులేసి పట్టుకుని స్వామి దగ్గర, స్వామికి పాదాల దగ్గర, ఆత్మ ప్రాప్తి దగ్గర ఆత్మ దర్శనం కోసం మనం పెట్టుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ ఈ శ్లోకాలతో ఇక్కడ వరకు ఈ 10వ శ్లోకంతో ధ్యానానికి తయారు చేయటం అయిపోయింది. 11 నుంచి ధ్యానం ఎట్లా అభ్యసించాలి అనేది చాలా 15 శ్లోకాలు ఏమనుకుంది దాంట్లో. ఎన్నున్నాయి జ్యోతి? అవును సార్, చాలా ఉన్నాయి సార్. అసలు కూర్చోవడమే మనం కూర్చునేసాము అని అంటాం, కానీ ఎలా కూర్చోవాలి, కూర్చోవడం గురించి 2 శ్లోకాల్లో చెప్పారు స్వామి. అదే 3 పేజీలు వచ్చింది. అదే 11వ శ్లోకం కూర్చోవడం నుంచి అంటే 32 అంటే దాదాపుగా 22 శ్లోకాలు ఒకటి ధ్యానం ఎలా చేయాలి అనే దాని మీదే ఉంటుంది. అదే మీరు ఎలా చేయాలి అని అనుకుంటా ఉంటాం కదా. సో ఇవన్నీ ఫాలో అయితే మనకి మంచిగా ఉంటుంది. అది సో ఇవాళకి ఈ విధంగా ముగిస్తే ధ్యానానికి మనం రేపు ఇవాళ తయారైతే రేపు ఎలా కూర్చోవాలి ఏంటి అనేది మనకు రేపు చెప్తారు. కూర్చోవటం దగ్గర నుంచి దాన్ని ప్రిపరేషన్ ఇవాళ ముందు మనం మానసికంగా ధ్యానం చేయడానికి తయారవుతాం. రేపు ధ్యానం చేయడానికి ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, ఏమేమి వేసుకోవాలి, కింద బొంత వేసుకోవాలా, చాపేసుకోవాలా, పేటేసుకోవాలా అన్నీ చెప్తారు. ఎంత విపులంగా ఉందంటే మైన్యూటెస్ట్ డీటెయిల్ లాస్ట్ చివరి ఆఖరి వివరణ వరకు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు దాంట్లో. చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన కరణం గారు గుర్తుందా, మీ ఇల్లు కట్టడానికి మనం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలో గుర్తించాం మనం. చెప్పారు సార్. అవును సార్. అంత ఎట్లయితే మనం అనుకుంటాం ఏ మూల ఏ పెట్టుకోవాలి, ఏ మూల ఏది ఉండాలి, ఏ మూల ఏ గోడకి ఏ డిజైన్ వేయాలి, రూఫ్ కి వేసే మన పైన స్లాబ్ కి మనం ఏ కలర్ వేయాలి, కింద ఏది వేయాలి, ఇన్ని దేనికి ఏది మ్యాచ్ అయిందా లేదా అని మనం ఎట్లా మనం ప్రతిదీ చూసుకుంటాము వివరణగా. ఇందులో కూడా ధ్యానం చేయవా నువ్వు కూర్చొని రూమ్ లో తలుపేసుకుని కూర్చో, వేసేసుకో, ఫ్యాన్ వేసుకో, ఏ శబ్దం లేకుండా కూర్చొని చేయని చెప్పట్లా. ఆసనం ఎట్లా ఉండాలి, నువ్వు ఎలా కూర్చోవాలి, నువ్వు ఎలా నిలబడాలి, నువ్వు ఎలా ఆలోచించాలి, నీ మనసుని నువ్వు ఎక్కడ కేంద్రీకరించాలి, నీ మనోస్థితి ఎట్లా ఉండాలి, నీ బ్రెయిన్ ఎట్లా పనిచేయాలి, మెదడు ఎట్లా పనిచేయాలి, ఎంత చిన్న చిన్న వివరాలతో సహా వెళ్తున్నారు. చాలా బాగుంది. అంటే మనం గీత అనేది మన పవిత్రమైనది కాబట్టి మనం ఆ విధంగా చూస్తున్నాము. ఒక బుక్గా కనుక చూస్తే, ఒక రైటర్ కనుక చూస్తే మనం అది ఇంత చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మన అన్ని చదివిన పుస్తకాల్లో కూడా ఒక్కొక్క రచయిత ప్రతిదాన్నీను ఇప్పుడు మన పవర్ ఆఫ్ నవ్ లోనే ఎంత వివరణ ఇచ్చారు చూడండి ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పేదాన్ని. అట్లాగే ప్రతి బుక్ లో కూడా మ్యాజిక్ బుక్ లో కూడా మనం ఎలా చేయాలి అని ఉంది. పవర్ ఆఫ్ మైండ్ లో కానీ, సబ్ కాన్షియస్ మైండ్ లో కానీ, ఈ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ దాంట్లో కానీ ఈ చదివిన వాటన్నిటిలో మనం ప్రతి రచయిత కూడా దాన్ని ఎంత వివరణాత్మకంగా ఆఖరి వరకు ఎట్లా చెప్తారో స్వామి అప్పుడే అంటే ఆయన చెప్పిన దాంట్లో నుంచి వీళ్ళు తీసుకొని ఇంకొంచెం వివరంగా నాలాంటి సామాన్యులకి అర్థమయ్యేటట్టుగా రాశారు కాబట్టి మనం కొంచెం చెప్పుకోగలుగుతాం. అదే గ్రాంధికంలో ఎక్కడో ఏదో సంస్కృతంలోనో ఇంటి పెట్టి మనకైతే మనకి ఇంత విపులంగా పోతే మనం చెప్పుకోలేకపోవచ్చు, తెలుసుకోలేకపోవచ్చు. చెప్పుకోవటం కంటే రేపు చూద్దాం ఎలా కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇంకెవరైనా ఏదైనా దీనికి చేర్చగలిగితే క్లోజింగ్ ప్రేయర్ చెప్తారండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా? జ్యోతి, భవానీ గారు ప్రయాణం అయ్యారు? దిగేశారండి హైదరాబాద్ లో నిన్నే దిగేశారు. జ్యోతి సార్ అన్ని డీటెయిల్డ్ గా చెప్పేశారు సార్ మీదే.
ఇంకా మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మళ్ళా నెక్స్ట్ దానికి కనెక్ట్ అయిపోతుంది, అందుకోసం గమ్మగా ఇక్కడ వదిలేయడం బట్టి. ధ్యానంలోకి వెళ్ళిపోతే మనం మెడిటేషన్ లోకి అన్ని వెళ్ళిపోయి అన్నింటి చెప్పుకుంటూ రావాలి. మళ్ళా కనెక్ట్ అయిపోద్ది, అన్ని కనెక్టెడ్. ఇవన్నీ అన్ని శ్లోకాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా, అధ్యాయాలన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూనే వస్తున్నారు కదా. అన్ని. ఇప్పుడు మనం అదే ఎట్లయితే అదే. ముందు రోజు చెప్పుకుంది రెండో రోజు పొద్దున ఒకసారి మనం మళ్ళీ రీక్యాప్ చేసుకుంటాము, ముందు అధ్యాయంలో దాన్ని ఒక 2-3 శ్లోకాల్లో మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు, మనం ఎక్కడ మర్చిపోతాము అని. ఆయన చాలా జాగ్రత్త పడ్డారు. అదే ఉమ్, ఫస్ట్ పై స్టెప్ చెప్పేశారు సార్. ఆ ఉమ్, పై స్టెప్ కి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అలా చెప్పుకుంటూ కిందకి వస్తున్నారు. నీ అదే. స్టేజ్ ఎలా ఉంది అది. ఉమ్, ఒకేసారి పరిగెత్తొద్దు, దూకద్దు అని చెప్పి. మెల్లగా అసలు ఆయన అది ప్లానింగ్ నిజంగా మనము ఎక్కడ ఒక్క నిమిషం నిన్న ఆయన్ని చెప్పేటంతోలం కాదు, కానీ ఆయన ప్లానింగ్ చూసారా? అదే ఏదైనా మరి. మనం కూడా చూడండి, ఫస్ట్ ఆ గమ్యాన్ని సెలెక్ట్ చేసుకోమంటారు, తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్డ్ గా వస్తాం అట్లా. అవును. ఆయన ఫస్ట్ అది చేసామంటే మళ్ళీ నువ్వు దానికి పరిగెత్తావేమో జ్ఞాన యోగానికి, నువ్వు అది చేయడానికి ఫస్ట్ ఇవన్నీ చెయ్యాలా అని చెప్పి. నిన్న ఇది పరుగా మెల్లగాన అనే దాని మీద వచ్చినప్పుడు నిదానంగా వెళ్ళాలా పరిగెట్టాలా అనే దాని గురించి ఒక గొప్ప ఇది చెప్పాడు. ఎక్కడ నువ్వు పరిగెట్టాలి, నెమ్మదిగా ఉండాలి, రెండూ చేయాలి. మెల్లగా నువ్వు వెళ్ళాలి, పరిగెట్టాలి, నువ్వు పరిగెట్టాలి అనే మనకి చెప్తారు చూసారా, ఇది సామెతలు ఉన్నాయి కదా. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మేలు. అదే ఇంకోటి, ఏదైనా కూడా తొందరపడద్దు, మెల్లగా చేయని ఒకటి ఉంటుంది, ఒకటేమో నువ్వు ఆలస్యం అమృతం విషయం అని ఒకటి ఉంటుంది. ఈ రెండు సామెతలు ఉన్నాయి. ఒక దాంట్లోనేమో నువ్వు పరిగెట్టు అని చెబుతాడు, ఒక దాంట్లో నేను నెమ్మదిగా చేయని చెప్తాడు. రెండు సామెతలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. అది దాని గురించి చెప్పుకుంటూ నువ్వు ఎక్కడైతే పరిగెట్టాలి, నువ్వు ఎక్కడ నెమ్మదిగా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు మెల్లగా తీసుకోవాలి, ఆలోచించాలి, దానికి పర్యవసానం చూసుకోవాలి, ప్రోస్ అండ్ కాన్స్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుని నువ్వు నిర్ణయం తీసుకుంటాడు. అదే ఎవరన్నా ఇబ్బంది బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్న దగ్గర నువ్వు ఉరుకులు పరుగులతో చేయాలంటాడు. అట్లా ఏ సందర్భానికి మనం దేన్ని వాడాలి అనే దాన్ని చెప్పుకుంటూ వచ్చింది. ఎక్కడ దీంట్లో దొరకలేదు, నేను పెట్టాను, నేను చదువుతూ ఉన్నాను, నేను ఎక్కడ దొరకలేదు. చాలా బాగా చెప్పాడు దాంట్లో. ఏ సందర్భాల్లో మనం ఇంకో పేపర్లో చూస్తా, దాదాపు పెడతాం. ఏ సందర్భంలో మనం మెల్లగా చేయాలి, ఏ సందర్భంలో మనం త్వరపడాలి అని చెప్పేటప్పుడు మనం రెండూ కూడా మనకి ముఖ్యమే, కాకపోతే దేన్ని ఎప్పుడు వాడాలనేది తప్ప రెండూ ముఖ్యమే అని చెప్పుకుంటూ వస్తాడు. అందుకే ప్రతి దాంట్లో కూడా మనకి ఇంకా మనం ముందు అంటే మీరు అందరూ ఆల్రెడీ భగవద్గీత చదివేసి ఉన్నారు, నేను చదవలేదు, నేను ఇప్పుడు మొట్టమొదటిసారి చదువుతున్నాను. మేము కూడా సార్ మొదటిసారి ఎప్పటికైనా చదువుతున్నారు సార్, గ్రేట్ సార్. అవును, నిజమే. నిజమే, ఒప్పుకున్నారుగా. ఇందులో నేను మొదట్లే చెప్పాగా, నేను ఎప్పుడు చదవలేదు సార్ బాబు. వీటిల్లో కొంచెం కొంచెం ఆల్రెడీ మనకు తెలుసుంటది, కానీ పూర్తిగా వినడం ఇప్పుడే, మీరు చెప్పడం ఇప్పుడే. వీళ్ళందరూ ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, భవానీ గారు కానీ, ధనలక్ష్మి గారు, వేణి గారు, వీళ్ళందరూ, జ్యోతి, వీళ్ళందరూ నేర్చుకున్నారు కదా. సార్ ఇన్ డీటెయిల్డ్ గా వెళ్ళలేదు సార్. నేనైతే నా వరకు శ్లోకాలు ఒక్కటే, వాళ్ళు ఎవరు చెప్పిన శ్లోకాల వరకే చెప్తారు, సో అవే నేర్చుకున్నాం. కానీ ఇన్ డీటెయిల్డ్ గా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం సార్. నేను అంతే సార్, నేను శ్లోకాలు నేర్చుకున్నాను కానీ దానికి అర్థం మీనింగ్ ఏమీ తెలీదు. మీరు చెప్తున్నప్పుడు ఆ శ్లోకాన్ని మళ్ళీ మేము ఒకసారి అలా చదువుతున్నాం ఒకసారి. మరి అది శ్లోకాలు ఉత్తిగా చదివి అర్థం తెలుసుకోపోతే ఆచరణ ఎట్లా వస్తుంది? మాకు నేర్పే వాళ్ళు ప్రెసెంట్ ముందు చదవడం నేర్చుకోండి, తర్వాత అర్థం తెలుసుకోవాలని ఆతృత మీకే వస్తుంది అని చెప్పి ఫస్ట్ ఎవరేజ్ నేర్పినా ముందు శ్లోకమే నేర్పుతున్నారు సార్. 90% అలాగే ఉన్నారు సార్.
ఇంకొక 10% ఉన్నా కూడా ఆ చెప్పేది మన భాషలో చెప్పరు. ఆ కిందనే చూసారా ఆ తాత్పర్యం ఉంది, ఆ తాత్పర్యం అట్లా చెప్తారనమాట. దాంట్లో సగం కాదు, ఒక 5% కూడా అర్థం కాదు. అది ఇప్పుడు ఎలా పోనీ. అయిపోయిందంటే సార్, ఇప్పుడు సచ్చిదానంద గారు గోల్డ్ మెడలిస్ట్ కోసం చదివించడం కోసం దానికోసమే చదివిస్తున్నారంటే ఇప్పుడు అందరూ కూడా శ్లోకాలు ఒకటే నేర్పుతున్నారు. దానికి అవునండి. కానీ ఏదో ఒక పాయింట్ లో ఆ శ్లోకాలు నేర్చుకున్న వాళ్ళకి తెలుసుకోవాలి అనే ఒక ఆత్రం అయితే వస్తుంది సార్. సో ఆ విధంగా మంచిదైంది అనుకోవాలి. మళ్ళీ దాంట్లో కూడా పిచ్చిగా దాన్నే కంఠస్థ పెట్టి దాన్ని తప్పులు లేకుండా చదివి దాన్నే రోజు చదివి అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. ప్రెసెంట్ ఉమ్. అయితే సో ఇప్పుడు అలాగే ఉంది దాంట్లోకి సార్. వెళ్ళకుండా మనం ఇలా వచ్చామని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. సర్టిఫికేట్స్, గోల్డ్ మెడల్ అట్లంతా. దానికే సార్ మెయిన్ మమ్మల్ని ఇప్పుడు ఏదైనా అడిగితే మీరు చదవండి చదవండి అంటే అంత టైం పెట్టలే, అంత దాని మీద. ఇది ఒక్కటిసారి చెప్పాలనుకుంటున్నాను. పరిగెట్టి పాలు తాగాలి అన్నారు కదా సార్. ప్రెసెంట్ ఉమ్. అయితే ఒక ఆంటీ పాపం మొన్న కలిశారు. అంటే రీసెంట్ గా ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉంటున్నారు అన్న విషయం. పాపం పెళ్ళైంది వాళ్ళ అబ్బాయికి. వాళ్ళ కోడల్ని ఫ్రూట్స్ కట్ చేసి తీసుకురామ్మా అని చెప్పేసి అంటేనంట ఒక 2 hours కట్ చేసిందంట అమ్మాయి ఫ్రూట్స్. అంటే ఏంటి ఎంతసేపు అంటే అప్పుడు అమ్మాయి అంటుందంట పరిగెట్టి నీళ్ళ ఈ సామెత చెప్పిందంట. ఎందుకంత కంగారు మీకు, ఏదే చేసిన ఇలా చెయ్యాలని చెప్తే ఇంకా వాళ్ళందరూ స్టన్ అయిపోయి అలా చూసారంట. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఇలాగ ముచ్చట పడి చేసుకున్నాం అమ్మా ఇలా అయ్యిందని ఆ ఆంటీ చెప్తుంటే ఆవిడ మాటలకు మాకు అసలు ఏమనాలో తెలియలేదు, స్టన్ అయిపోయింది సార్. అలాగే ఆ అమ్మాయి చూడడానికి పైకైతే చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఆ అమ్మాయి ఎంతో అంత వైలెంట్ ఇందులో అమ్మాయిని తప్పు పట్టినట్టుగా ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మళ్ళీ రెండోసారి చెప్పకుండా అంత తెలివిగా ఆలోచిస్తాను అనుకోం కదా. కొత్త కోళ్ళు వచ్చిందంటే మా అత్తగారు ఏదో అనుకుంటారు, ఇలా చెయ్యమ్మ ఏదో చెప్తారు, పాపం వచ్చేటప్పుడు అందరూ వచ్చారని. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటది, మనం చెప్పలేం కదా. ఆ సామెత చెప్పిందంట ఆ అమ్మాయి అప్పుడు ఆ టైంకి. మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది ఇప్పుడు. నలేష్ గారు ఇందాక ఏదో ఏం చెప్పారు. లేదు సార్, ఫోకస్డ్ గా మనం అదే పని ఫోకస్డ్ గా చేస్తే 10 నిమిషాల్లో అయిపోద్ది. లేదనంటే 2-3 hours అయినా కూడా అది ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఉండదు, చేసిన ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అమ్మాయి గూగుల్లో చూసుంటది ఎట్లా కొయ్యాలి ఈ పండు అని చెప్పి, దానికి టైం ఎక్కువ పట్టుంటది. లేదు ఆ అమ్మాయి గురించి కాదు, మామూలుగా మనం మాట్లాడుకోవడము. ఆ స్పీడ్ ఉన్నా కూడా ఫోకస్డ్ గా డైరెక్షన్ కరెక్ట్ అయ్యి ఉండాలా అండ్ ఫోకస్డ్ గా ఉండాలన్నమాట. అలా ఉన్న స్పీడ్ అయితేనే అది సక్సెస్ అవుతుంది. లేదు అని అంటే నువ్వు నీ గమ్యం ఒకవైపు ఉండి నువ్వు ఇంకోవైపు పరిగెత్తే ఏం ప్రయోజనం. సో అదంతే కదా, మనం విజయవాడ మీరన్నట్టు విజయవాడ బస్సు ఎక్కాలి, మనం వేరే బస్సు ఎక్కితే విజయవాడ వెళ్ళాం. అదే మీరన్నట్టు డెసిషన్ తీసుకున్న వరకు నిదానంగా ఉన్న డెసిషన్ వన్స్ మనం డెసిషన్ తీసేసుకున్నాక మళ్ళా అది కరెక్టా కాదా, దాని వల్ల ఇక ఇంకేమైతుంది ఆలోచించకూడదు. అవన్నీ లేకుండా అప్పుడు స్పీడ్ ఉండాలి. సో అంటే జనరల్ గా మనం ఏం రెండు చేస్తామంటే ఒక కావాలి. నిర్ణయం తీసుకున్నాక ఆలోచిస్తాం దాని గురించి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఆలోచించాల్సిన పని ఉండదు. డిఫరెంట్ సార్. అమ్మాయి టోటల్ డిఫరెంట్. ఆ అబ్బాయి పాపం పెళ్ళి 6 months అయింది కానీ అబ్బాయి అమ్మో అంటే అమ్మాయి రెడీ అవ్వడానికి కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే తెల్లవారుజాము 3కి లేపుతాడంట రెడీ అవ్వడానికి ఇంకా అని చెప్పి. ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడంట. వాళ్ళ మమ్మీతో అన్నాడు అందరూ ఇలాగే ఉంటారా అని చెప్పి. ఒక్క నిమిషం, నలేష్ గారు ఏదో చెప్తున్నారు ఇందాక మధ్యలో. లేదండి, అందరికీ శ్లోకాసే చెప్పేవారండి. శ్లోకాలు నేర్చుకోవటమే మేము కూడా. ఎవరికి ఇప్పటి వరకు అర్థాలు ఏం చెప్పలేదు, కాకపోతే అందులో అర్థాలు చదువుకోవటమే. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు పెట్టిస్తుంటే అందులోను బాగా ఇంకా మొత్తం భారతం అంతా ఒక్కో శ్లోకానికి ఎలా జరిగింది అనేది అందులో బాగా చెప్తున్నారు. ఆ క్లాసుల్లో పిల్లలకి ఒక్కో శ్లోకం చెప్పి దాని గురించి మొత్తం భారతం అంతా వచ్చేస్తుందండి. ఒక్కో శ్లోకానికి ఒక్కో విధంగా స్టోరీలు, చిన్నపిల్లలు కదండి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నారు. అదే అదే వాళ్ళకి బాగా అర్థం అవ్వాలని చెప్పి చెప్తుంటారు. అర్థం అవ్వాలని బాగా చెప్తున్నారండి. ఈ అంటూ మేము దేంట్లో మేడం చిన్న పిల్లలకి చెప్తున్నా అన్నారు కదా, అది దేంట్లో చెప్పరా? చిన్నపిల్లలకి మా అమ్మాయి అప్పుడు పిల్లాడు కుదురుగా ఉండట్లేదు, అల్లరి బాగా చేస్తున్నాడు, ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలని ఆన్లైన్ క్లాస్ పెట్టించిందండి. అప్పుడే పిల్లాడికి 4 సంవత్సరాలు అప్పుడు 5 సంవత్సరాలు అప్పుడు పెట్టిస్తే చెప్పారండి. నేను అక్కడే ఉన్నాను, బాగా చెప్పేవారండి.
మరి ఏ క్లాస్ అనేది మా అమ్మాయికి తెలుస్తుంది. 7,000 తీసుకున్నారండి. 7,000 తీసుకుని చెప్పారు. బాగా చెప్పేవారండి. అంటే ఈ పిల్లోడు సరిగ్గా కూర్చుని వినలేదు కానీ సరిగ్గాను ఆ చిన్న వయసులో అంత బాగా చెప్పారండి. ఎందులోననేది మా అమ్మాయిని అడిగితే తెలుస్తుందండి. చాలా బాగా చెప్తున్నారండి. కనుక్కొని చెప్పండి పాపం. అందరూ ఉపయోగపడుతుంది. చెప్తాను. మేము చెప్తే వినట్లేదు కూర్చొని. బాగా చెప్తున్నారు. చాలా బాగా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. ఆ శంఖం ఎక్కడుందని ఎతుకుతున్నాం మేము. అదే 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 అందుకనే చెప్పండి. కనుక్కుంటానండి. ఓకే, ఇంకేమైనా? రికార్డింగ్ ఆపేయచ్చా? ఎస్ సార్.